మహిళా కమిషన్ పై సర్కార్ వివక్ష, సపోర్టింగ్ స్టాఫ్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. పని చేద్దామంటే నిధులు కరువు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా నో రెస్పాన్స్. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి, లేకపోతే రాజీనామాలు చేస్తాం. కమిషన్ సిబ్బంది ఓపిక పట్టాలి ప్రభుత్వ వర్గాలు. సో మహిళా కమిషన్ పై అయితే కనుక సర్కారు వివక్ష చూపిస్తోంది. పని చేద్దామంటే నిధులు లేవు, సపోర్టింగ్ స్టాఫ్ కూడా లేదు. ఆ సపోర్టింగ్ స్టాఫ్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి, అంటే ఎన్ని విజ్ఞప్తులు చేసినా సరే రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పేసి ముఖ్యంగా కమిషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాపోతున్నారు. ఒకవేళ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి, లేకపోతే కనుక మేము కూడా రాజీనామాలు చేసేస్తామని చెప్పేస్తున్నారు సిబ్బంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్తోంది, కొంచెం ఓపిక పట్టండి, ఓపిక పట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎన్నో రోజుల నుంచి అంటే సపోర్టింగ్ స్టాఫ్ లేదు, నిధులు లేవు, ఏదైనా వర్క్ చేద్దామంటే అని అలా సమస్య ఉన్నప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? ఒకవైపు అయితే రాష్ట్రంలో అంటే మహిళల భద్రత కోసం లేదా మహిళలకు ఉన్న సమస్యల కోసం మహిళా కమిషన్ వాళ్ళ పైన ఏదైతే కనుక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో దానిపైన మహిళా కమిషన్ వర్క్ చేస్తుంది, వాళ్ళకు అండగా నిలబడుతుంది. మరి అలాంటి మహిళా కమిషన్ కే నిధులు లేక కావాల్సిన సపోర్టింగ్ స్టాఫ్ లేకపోతే ఎలా వర్క్ చేస్తుంది? సో ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి, ఒకవేళ రాకపోతే రాజీనామా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రభుత్వము ఓపిక పట్టండి అని చెప్తున్నారు. మరి ఏం చేస్తారు అన్నదైతే కనుక చూడాలి.